హలో మై డియర్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చాలామంది వెయిట్ లాస్ లేదా ఫిట్నెస్ అనగానే భయపడే ఒకే ఒక్క విషయం కార్బోహైడ్రేట్స్. రైస్ తింటే లావ్ అయిపోతాం, వెయిట్ లాస్ అవ్వాలి అంటే రైస్ పూర్తిగా మానేయాలి అని చెప్తూ ఉంటారు. మరి ఈ కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ అనేది మన బాడీకి శత్రువా లేక ఫ్రెండా? ఈరోజు మనం ఈ వీడియోలో కార్బోహైడ్రేట్స్ గురించి పూర్తి డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లాస్ట్లో నేను అసలు మనం వెయిట్ లాస్ అవ్వాలన్నా, మన బాడీ ఫిట్గా అవ్వాలన్నా ఎటువంటి కార్బ్స్ తీసుకోవాలి అనేది డీటెయిల్డ్గా టిప్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి కార్బోహైడ్రేట్స్ గురించి తెలుసుకునే ముందు అంతకన్నా ఒక ముఖ్యమైన విషయం గురించి మనం మాట్లాడుకుందాం. మ్యాక్రోన్యూట్రియంట్స్. అసలు ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటి? మనం రోజువారీ చేసుకునే పనికి మనకి శక్తి కావాలన్నా, మన బాడీకి ఎక్కువ క్వాంటిటీలో న్యూట్రియంట్స్ కావాలంటే వాటిని మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటారు. ఈ మ్యాక్రోన్యూట్రియంట్స్ అనేవి 3 రకాలు. 1 కార్బోహైడ్రేట్స్, 2 ప్రోటీన్, 3 ఫ్యాట్. మరి ఇవి మన బాడీకి ఏ విధంగా పనిచేస్తాయో కూడా తెలుసుకుందాం. ఇందులో మన బాడీకి ప్రైమరీ ఫ్యూయల్ అంటే పెట్రోల్ లాంటిది. కార్బోహైడ్రేట్స్ అనేవి మన బాడీకి చాలా చాలా ముఖ్యం. ఇవి మెయిన్గా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ ఇవి మన బాడీకి మెయిన్ పెట్రోల్ లాంటివి. వీటిని మనం సైన్స్ పరంగా చూసినట్టయితే కార్బన్ అండ్ హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇవి ఆర్గానిక్ కాంపౌండ్స్. మనం ప్రతిరోజు తినే ఫుడ్ నుండి, మనం తినే ఫుడ్లో 1 గ్రామ్ కార్బ్స్ నుండి మనకి 4 kcal ఎనర్జీ అనేది మన బాడీకి వస్తుంది. అసలు ఈ కార్బ్స్ అనేవి మన బాడీలో ఏం చేస్తాయో 4 పాయింట్స్లో తెలుసుకుందాం. మనం ఆఫీస్ వర్క్ అవ్వచ్చు, జిమ్ అవ్వచ్చు, మనం ఏ వర్క్ చేసినప్పటికీ మన బాడీలో, మన బ్రెయిన్కి, మన మజిల్స్కి ఇన్స్టెంట్స్ ఎనర్జీ ఇచ్చేవే కార్బోహైడ్రేట్స్. స్పేరింగ్ ప్రోటీన్. ఇది మనకి చాలా ఇంట్రెస్ట్ టాపిక్, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మనం కార్బోహైడ్రేట్స్ని కరెక్ట్గా తింటే ఎనర్జీ కోసం ఈ కార్బ్స్ని మన బాడీ యూజ్ చేసుకుంటుంది. లేదంటే మనం తీసుకున్న ప్రోటీన్ ఎనర్జీ కింద వేస్ట్ అవుతుంది. మనం కార్బోహైడ్రేట్స్ కరెక్ట్గా తీసుకుంటే ఎనర్జీ కోసం ఈ కార్బ్స్ని మన బాడీ యూజ్ చేసుకుంటుంది. కండరాల మరమ్మతుకి, మనం రెగ్యులర్గా చేసే పనికి ఈ కార్బోహైడ్రేట్స్ని మన బాడీ యూజ్ చేసుకుంటుంది. మనం కార్బోహైడ్రేట్స్ని బంద్ చేసినట్టయితే మన ప్రోటీన్ అనేది ఎనర్జీ కింద వేస్ట్ అవుతుంది. అందుకని మనం తప్పనిసరిగా కార్బ్స్ని తీసుకోవాలి. ఇవి మన బాడీలో బ్లడ్ షుగర్ అండ్ ఇన్సులిన్ లెవెల్స్ని, మనం ఇక డైజెస్టివ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే కార్బోహైడ్రేట్లో ఉండే పీచు పదార్థం వల్ల మనకి మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. జీర్ణ వ్యవస్థ చాలా క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. కార్బ్స్ అనగానే అన్నీ ఒకే రకంగా ఉండవు. కార్బోహైడ్రేట్స్లో 2 రకాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సింపుల్ కార్బోహైడ్రేట్స్. ఇవి చాలా బ్యాడ్ కార్బ్స్. ఇవి మన బాడీలో చాలా త్వరగా డైజెస్ట్ అవుతాయి. మన షుగర్ లెవెల్స్ని చాలా స్పీడ్గా పెంచుతాయి. ఇవి చాలా అన్హెల్దీ. ఉదాహరణకు కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, మైదా ఇలాంటివి. మనం వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇక రెండవది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. ఇవి చాలా గుడ్. ఇవి మన బాడీలో చాలా స్లోగా అబ్జర్వ్ అయ్యి రోజంతా మన బాడీకి కావాల్సిన ఎనర్జీని అందిస్తూ, మన బాడీకి రోజంతా కావాల్సిన ఎనర్జీని స్టడీగా ఉంచుతాయి. అంతేకాదు వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు బ్రౌన్ రైస్, ఓట్స్, రాగులు, జొన్నలు, కూరగాయలు,
ఇలాంటివి. రైస్ తింటే లావు అవుతాం, చపాతీ తింటే సన్నగా అవుతాం. ఇది చాలా తప్పు. రైస్లో అయినా చపాతీలో అయినా కార్బ్స్ అనేవి ఖచ్చితంగా ఒక్కటే. మీరు ఏది తిన్నా సరే మన డైలీ మనం ఖర్చు చేసే క్యాలరీలకి తగ్గట్టుగా ప్రోటీన్ కంట్రోల్ అనేది పరిమితంగా తినడం చాలా ముఖ్యం. మరి వెయిట్ లాస్ అవ్వాలంటే కార్బ్స్ని జీరో చేయాలా? నిజం ఏంటి అంటే మనం కార్బ్స్ని జీరో చేస్తే మన బాడీలో ఎనర్జీ అనేది జీరో అయిపోతుంది. పైగా లాంగ్ రన్లో హెల్త్ కూడా చాలా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి కార్బోహైడ్రేట్స్ మానడం కాదు, కరెక్ట్ కార్బ్స్ని ఎంచుకోవడం ముఖ్యం. సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కార్బ్స్ని బంద్ చేయడం కాదు. మన బాడీకి కార్బ్స్ అనేవి మెయిన్ పెట్రోల్ లాంటివి. కార్బ్స్ అనేవి మన బాడీకి శత్రువు కాదు, మన బాడీ రన్ అవ్వడానికి మెయిన్ ఫ్యూయల్. మనం చేయవలసింది మనం ఫాస్ట్ ఫుడ్కి దూరంగా ఉంటూ హోల్ గ్రీన్స్ని మన డైట్లో యాడ్ చేసుకోవడం. మరి కార్బ్స్ గురించి నేనైతే డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మరిన్ని హెల్తీ టిప్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసేయండి. ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అన్నీ తింటూనే ఎటువంటి సప్లిమెంట్స్ లేకుండా మన వంటింట్లో ఉండే ఫుడ్తోనే మనం ఎలా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను కండక్ట్ చేయబోయే నెక్స్ట్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ.